హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇప్పుడు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఈ అంశం గురించి మాట్లాడతాం. ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద చర్చ. అసలు ఫోన్ ట్యాపింగ్ నిజంగానే బీఆర్ఎస్ మీద వచ్చినటువంటి ఆరోపణ ఏంటంటే గవర్నమెంట్ బీఆర్ఎస్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది ఆరోపణలు చేశారు. ఏ ఒక్క పొలిటీషియన్ కాదు, పొలిటీషియన్స్, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు, ఒకరు అలా కాకుండా వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా మా ఫోన్లు ట్యాప్ అయినాయి అని ఆరోపణలు చేసిండ్రు. సో ఫోన్ ట్యాపింగ్ అనేది సహజంగా ఏ ప్రభుత్వం అయినా భద్రత విషయంలో దీన్ని వాడుకుంటూ ఉంటుంది. ఇది భారత ప్రభుత్వం అయ్యుండొచ్చు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా సరే. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయా, శాంతి భద్రతలకు విఘాతం కలిగేటటువంటి అంశాలు ఏవైనా ఉన్నాయా, ఎవరైనా రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారా, లేదంటే ఉగ్రవాద కదలికలో, మావోయిస్టులకు సంబంధించిన కదలికలో ఏవైనా ఉన్నాయా, ఈ విషయాలు తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ జరపడం, అంటే ఆ అనుమానిత వ్యక్తుల మీద వాళ్ళకి సంబంధించినటువంటి కదలిక తెలుసుకోవడానికి వాళ్ళ ఫోన్లో సంభాషణలు వినడం అనేది మామూలే. కానీ ఇది ఈ మధ్యకాలంలో శృతి మించింది. చంద్రబాబు నాయుడు మీద కూడా అలాంటి ఆరోపణలు వచ్చినాయి. ఆయన ఫోన్ ట్యాప్ను దుర్వినియోగం చేసిండు. ప్రతిపక్షాల కదలికలు తెలుసుకోవడానికి తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నాడని చంద్రబాబు మీద గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశాడు. అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆరోపణలు ఇంకా ఎక్కువగా వినిపించినాయి. రాజకీయంగా ప్రత్యర్థులని అణగదొక్కడానికి ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నారు, తమ పార్టీకి నిధులు సమకూర్చుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నారు, లేదంటే సినిమాకి సంబంధించినటువంటి సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నాడు. తద్వారా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనేవి చాలా వివాదాస్పదమైనటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో వచ్చినాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అంతకుముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ విషయం మీద చాలా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిండు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఆరోపణలు చేసిండు. చాలామంది బీజేపీ నేతలు, రఘునందన్ రావు లాంటి వాళ్ళు చేసిండ్రు. అందరూ ఆరోపణలు చేసిండ్రు. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి, గతంలో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి బాధితుడు కాబట్టి ఆయన ఈ అంశాన్ని విచారణకు ఆదేశించిండు. ఇప్పటికే ఒక ఎంక్వైరీ జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఆ ఎస్ఐబి చీఫ్ను విచారించిండ్రు. అప్పుడు ఎస్ఐబిలో ఉన్నటువంటి అధికారులందరి దగ్గర వివరాలు సేకరించిండ్రు, ఆధారాలు సేకరించిండ్రు. ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ సాగింది, చివరికి అవన్నీ కూడా అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, లేదంటే అప్పుడు బీఆర్ఎస్ అప్పుడు ఐటీ మంత్రిగా ఉండి ప్రభుత్వంలో చాలా కీలక పాత్రలో ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల వల్లనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది అందరికీ బలమైన నమ్మకం. మరి దీని మీద సాక్ష్యాలు, ఆధారాలు సేకరించాల్సి ఉంది. అందుకనే సిట్ ఎంక్వైరీ సాగుతుంది. మరి ఈ సిట్ ఎంక్వైరీ ఏం తేలుస్తుంది? ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఒక్కరోజు కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫోన్ ట్యాపింగ్ మీద ఆరోపణలు వస్తున్నాయి, ఎంక్వైరీలు జరుగుతున్నాయి, విచారణలు జరుగుతున్నాయి. కానీ అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరిది చేసిండ్రు, అందులో కీలక ముద్దాయిలు ఎవరు, ఎవరి ప్రోద్బలంతో ఈ ఫోన్ ట్యాపింగ్ నడిచింది అనే విషయాలు ఇంతవరకు అయితే ఇంకా బయట పెట్టలేకపోయినరు. మరి ఏం జరుగుతుందనేది ఇంకా వేచి చూడాలి. ఇంకా ఎంక్వైరీ, ఎందుకంటే ఇప్పుడు సజ్జనార్ నేతృత్వంలో సిట్ విచారణ జరుగుతుంది కాబట్టి ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపేనా, లేదంటే నిజంగానే ఈ ఫోన్ ట్యాపింగ్లో అసలైన దోషులను చట్టం ముందు నిలబెడతారా, ఏం జరుగుతుంది? లేదంటే ఈ ఇటీవల జరిగినటువంటి కుంభకోణాల వ్యవహారాన్ని దారి మళ్లించడానికి లేదా డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తీసుకొచ్చి మళ్ళీ కొంతకాలం తర్వాత దీన్ని మళ్ళా సద్దుమణిగిస్తారా, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ.